అరే! ఇగ పొద్దుగాల లెవంగానే అందరింట్ల గిదే పంచాయతీ ఉంటది గదా! ఏం టిఫిన్ జేయాలి? ఏం టిఫిన్ జేయాలి? ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు గివ్వే ఉంటాయి. వెరైటీ ఏం చేస్తారనుకుంటుర్రా? ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒకటి బగ్గా ట్రెండింగ్ నడుస్తుంది. గదే బందోష అన్నట్టు. మా అమ్మ బి ఎప్పుడు ట్రెండ్ సెట్ చేసుడే కాదు. అప్పుడప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవ్వాలని చెప్పేసి మీ అందరికీ మంచిగా బందోష చేసి చూపిస్తాడంట పాండ్రి. ముందుగాలతో ఒక 2 గిలాసులంత ఉప్మా రవ్వ తీసుకొని పెరుగులో మంచిగా నానబెట్టుకోరు. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతదన్నట్టు. దాన్ని ఇట్లా మిక్సీలో ఏసుకుర్రనుకోరి మంచిగా మెత్తగా దోస పిండి లెక్క అయితది. ఇక నూనె కాగిన తర్వాత అలా మొత్తం జీలకర్ర, ఆవాలు, సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, కల్యామాకు బి సన్నగా కోసుకోర్రి. పెద్ద పెద్దగా ఏసుకోవద్దన్నట్టు. మంచిగా అల్లం ఎల్లిగడ్డ, కారము, సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ గోలించుకున్న తర్వాత పిండిలో మనం ఏం చేసుకోవాలి మొత్తం అంతా ఉప్పు అట్లనే ఈనో వేసుకున్నారనుకోండి మంచిగా అలా ఫ్లఫీ ఫ్లఫీ పొంగుతది. అర్థమైతుంది కదా! అందుకే ఈనో కూడా ఏసేసుకొని అది కలుపుకున్నాక మంచిగా తాలింపు, కొత్తిమీర ఏసేసుకొని ఇట్లా గంట గిన్నె ఉంటది కదా! మనం తాలింపు గిలిపి పెట్టుకుంటాం చూడుండ్రి. అలా మంచిగా మొత్తం అంతా నూనె ఏసేసి మెల్లగా సన్న చెక్క మీద కాల్చుకున్నారనుకోర్రి 2 అంటే 2 తింటే సరిపోతదన్నట్టు జర్ర మాడింది. ఏం ఫికర్ చేయకుర్రి. తర్వాత మంచిగానే వచ్చింది కానీ నాకు వీడియో చేయడానికి టైం లేకుండే. కానీ ఫ్లఫీ ఫ్లఫీ బందోష్ అయితే జబర్దస్త్ ఉంది. మీకు